ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంటే ఐక్యరాజ్యసమితి భారతదేశం వైపు ఎందుకు చూడదు? శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వదు? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఎందుకు ఇవ్వదు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భారతదేశానికి ఎందుకు ఇవ్వదు? టాప్ 5లో ఉన్నటువంటి భారతదేశానికి ఎందుకు ఇవ్వదు? ఇదే విషయాన్ని అమెరికాకి చెందినటువంటి ఎలన్ మాస్క్ తాజాగా రైజ్ చేశారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఐక్యరాజ్యసమితి దాని అనుబంధ సంస్థల మార్పులు అవసరమని ప్రస్తావించారు. భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వం లేకపోవడానికి తప్పుబట్టారు. శక్తివంతమైనటువంటి దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేకపోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్ ఇటీవల ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం మీద ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైతే అసలు ఇండియాకి ఎందుకు లేదు అంటూ ఎలన్ మాస్క్ నిలదీశారు. ఆయన ఆఫ్రికా వాడు కాబట్టి గుటెరెస్ తనకు కావాల్సింది తను చెప్పుకున్నాడు, ఇండియాకి ఎందుకు ఉండదని చెప్పేసి ఈయన ప్రస్తావించారు.